नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। जुल्म व ज्यादती और सरकारी मशीनरी के बेजा इस्तेमाल की एक मिसाल आज सुबह के बुलंद हाथों में उस वक्त देखी गई जब पुलिस की एक टीम ने प्रदेश कांग्रेस के कागजात सदर रेवंत रेड्डी को उनके घर में घुसकर हिरासत में ले लिया। रेवंत रेड्डी अपनी बीवी और बेटी के हमरा महूल ख्वाब थे। जमहूरी हिंदुस्तान में ऐसा कहीं भी नहीं और कहीं भी नहीं हुआ कि एक सियासी जमात के उम्मीदवार को इस तरह घर से गिरफ्तार किया गया हो। आज शाम तक भी उन्हें रहा नहीं किया गया। इस गिरफ्तारी को चीफ मिनिस्टर के चंद्रशेखर राव से जोड़ा जा रहा है, जो रेवंत रेड्डी के गढ़ समझे जाने वाले कोड़ंगल में एक आम जलसे से खिताब करने वाले थे। रेवंत रेड्डी की बीवी ने मीडिया को बताया कि पुलिस की ऐसी कार्रवाई दहशतगर्दों के खिलाफ भी नहीं हुई और उन्हें इस तरह गिरफ्तार नहीं किया गया। సార్ లేడీస్ ఉన్న దాంట్లో మీరు ఇట్లా తలుపులు ఇరగొట్టుకొని లోపలికి ఎట్లా వస్తారు సార్ మీరు? సార్ మేము ఇక్కడ టెర్రరిస్ట్లమా సార్? సార్ మరి ఇంత అన్యాయం ఉంటుందండి? ఫస్ట్ మీరు బయటకు వాడి మీకు ఏం కావాలి బయటకు పోయి చెప్పండి. మీరు బయటకు వాడి ఫస్ట్ తీసుకోండి. కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు సార్. మీ సిస్టమ్ కి తగ్గట్టు పని చేయాలి సార్. మీరు ఇట్లా ఒకరి కింద పని చేయకూడదు సార్. ఏమో మీరు ఇట్లా తలుపులు కొట్టొచ్చి రావచ్చా? హరీష్ రావు ఇంటికి ఇట్లా వెళ్తారా? సుపీరియర్ ఆర్డర్ సార్. ఇట్లా తలుపులు వల్ల కొట్టుకొని వెళ్ళమన్నారా? డోర్ 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 వల్ల కొట్టొచ్చు. పైన కొట్టు. ఐడి కార్డు దియో, ఐడి కార్డు చూపి, ఐడి కార్డు ది, నువ్వు ఎక్కడ పోలీస్ వాడు నువ్వు తీయో, ఐడి కార్డు దియో, నీది నువ్వు ఐడి కార్డు దియో, ఐడి కార్డు ఐడి కార్డు దియో, నీది ఐడి కార్డు ఫస్ట్ ఐడి కార్డు బయటిది. బోర్డు ఎట్లా ఎదిగింది? ఫస్ట్ ఫస్ట్ బయటికి వాడి మీకు ఏం కావాలి బయటికి పోయి చెప్పండి. మీరు బయటికి వాడి ఫస్ట్ తీసుకోండి. కరెక్ట్ కాదండి, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. కృష్ణ నాన్న అది నాన్న తీసుకెట్టు. ఎవరు మీరు? సార్ గుడ్ మార్నింగ్. కాబట్టి వెళ్ళి వచ్చారు సార్. ఒకటి ఎలక్షన్ కమిషన్ అరెస్ట్ సంగతి తర్వాత తలుపులు ఎందుకు ఇరగొడతారా? లోపలికి వచ్చి తలుపులు ఇరగొట్టకుండా లోపలికి ఎట్లా వచ్చారు? తర్వాత ఎట్లా ఎదిగిపోయింది? బోర్డు ఎట్లా ఎదిగిపోయింది? ప్లీజ్ మాకు కోఆపరేట్ చేయండి సార్. కోఆపరేట్ చేయడం కాదు, మీరు తలుపులు ఎట్లా ఇరగొట్టి లోపలికి వస్తారు అంటున్నా. సార్ లేడీస్ ఉన్న దాంట్లో మీరు ఇట్లా తలుపులు ఇరగొట్టుకొని లోపలికి ఎట్లా వస్తారు సార్ మీరు? ఎవరు లేడీస్ ఉన్నారు సార్? మేము ఇక్కడ టెర్రరిస్ట్లమా సార్? ఉన్నారు. అర్ధరాత్రి మా కార్యకర్తలు మా నాయకుల ఇళ్లపై చొరబడి వాళ్ళని భయభ్రాంతులకు గురిచేసి మైనార్టీ సోదరుల ఇళ్లలోకి వెళ్ళి బుర్కాలో ఉండే మహిళలను ఇబ్బంది పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు నిరసన కూర్చోవడం జరిగింది. ఆ రోజే మేము చెప్పినాం ఇంకా దాడులు జరగడానికి అవకాశం ఉందని. రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు. ఇది కొడంగల్ ప్రజల మీద జరుగుతున్న దాడులలో ఇది కొనసాగింది. మేము చెప్పింది ఏదైతే ఉందో అదే జరుగుతుంది వరుసగా. నిన్న రాత్రి 3 గంటల సమయంలో తలుపులు బద్దలు కొట్టి నేనున్నాను రూమ్లో, సార్ ఉన్నారు, మా పాప ఉంది, మేము ముగ్గురం రూమ్లో ఉన్నప్పుడు తలుపులు దబదబా రాదు 5 నిమిషాల వ్యవధిలో 50 మంది పోలీసులు తలుపులు విరగొట్టి ఒక టెర్రరిస్ట్ని ఈడ్చుకెళ్ళినట్టు బరబరా ఈడ్చుకొని పోలీసులకి హక్కు ఉంటుందండి. ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి ఎప్పుడు పడితే అప్పుడు ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఐడి కార్డులు చూపించకుండా చకచక ఎత్తుకొని వెళ్ళిపోవచ్చా? ఇలాంటి హక్కు ఏమైనా పోలీసులకు రాజ్యాంగం కల్పించిందా? ప్రజాస్వామ్య వ్యవస్థలో అసలు నిరసన తెలిపే హక్కే లేదా? ఇది రాజ్యమా లేకపోతే ప్రజాస్వామ్యం? మీరు కూడా ఆలోచన చేయండి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నామని చెప్పే సమయంలో ఏమీ వాళ్ళు మాట్లాడలేదండి. అరెస్టుల గురించి వాళ్ళు అసలు ఏం చెప్పలేదు. వచ్చిన వాళ్ళు టాస్క్ ఫోర్స్ వల్ల, ఇంటెలిజెన్స్ వల్ల, సాధారణ పోలీసు వల్ల మాకు తెలియదు.
ఒక్క వ్యక్తి మాత్రం మేము అడిగినప్పుడు పై అధికారుల ఆర్డర్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. అంతే, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు. మేము చెప్పేది ఒకటే, మా కార్యకర్తలకు కానీ ఎవరికి కానీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కొడంగల్ ప్రజల మీద జరుగుతున్న దాడి. కొడంగల్ కుటుంబ సభ్యులకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ మేము ఒకటే పిలిపిస్తున్నాం, మీరు సంయమనం పాటించండి. మీరు ఎక్కడ వైలెన్స్కి దిగకూడదు. మన నిరసనని, మన బాధని, ఈ తెలంగాణ బిడ్డ రేవంత్ రెడ్డి గారి మీద మనకున్న అభిమానాన్ని మనం ఓటు రూపంలో చూపిద్దాం. ఈ నియంత పాలనకి ఇక్కడితో చరమగీత పాడుతాం. ఆయన ఓటమి భయంతో ఇవన్నీ చేస్తున్నారు. మేము అడిగింది ఒకటే, కొడంగల్ అభివృద్ధిని అడ్డుకుంటూ మా వ్యక్తుల మీద, మా ప్రజల మీద దాడులు చేస్తూ ఇక్కడికి వచ్చిన కార్యక్రమం ఎట్లా చేసుకుంటారు మీరు దానికి సమాధానం చెప్పండి. మాకు నీళ్లు రాకుండా ఆపిండ్రు, మాకు కాలేజీలు రాకుండా ఆపిండ్రు, మా సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా ఆపిండ్రు. దానికి మేము సమాధానం చెప్పమన్నాం. ఆ సమాధానం చెప్పకుండా మీరు వచ్చి ఇక్కడ ఎన్నికల కార్యక్రమం చేసుకొని వెళ్ళకూడదు. మీరు సమాధానం చెప్పమని మేము విజ్ఞప్తి చేసినాం. ప్రజాస్వామ్యంలో మేము నిరసన తెలియజెప్పే హక్కు మాకు కూడా ఉంది. పోలీసులు కూడా ఇలా అరాచకంగా చేయకూడదు. మేము మా అభిమానులకు కానీ కొడంగల్ కుటుంబ సభ్యులకు చెప్పేది ఒకటే, మీ అభిమానాన్ని మీ మనసులో పెట్టుకోండి. పోలింగ్ बूथ में मिम्मल्नि एव्वरू प्रभावितं చేయలేరు. अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहे।